మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మీ అందరికీ మా పరమ యెరూషలేము మినిస్ట్రీస్ ద్వారా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని అన్ని వేళలో ఆయన కాచి కాపాడి భద్రపరచబడుగాక. ప్రతి విషయంలో దేవుడు కాపుదల మనకి తోడై నడిపిస్తున్నారు. పరిశుద్ధ గ్రంథములో నుంచి దీనవృద్ధాంతముల యొక్క రెండో దీనవృద్ధాంతముల గ్రంథం 20వ అధ్యాయము 26వ వచనం. 40 దినములు వారు బెరాకా లోయలో ఉండి కూర్చొని అక్కడ వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు. నేటి వరకు వాటికి బెరాకా అనే పేరు పెట్టబడెను. చూడండి, అది ఒకప్పుడు ఆ చోటు ఒక యుద్ధ భూమిగా, మరి శోధన కలిగినటువంటి గాఢాంధకారము కలిగినటువంటి చోట్లుగా ఉన్నటువంటి చోటును ఇక్కడ మరి యెహోషాపాతు కాలములలో రాయబడిన మాటలో అంత గొప్పగా వారు స్తోత్రము కలిగినటువంటి చోటుగా దేవుడు అక్కడ మార్చాడు. బెరాకా దేవుని స్తుతి కలిగిన చోటు, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినటువంటి చోటు అది. అటువంటి చోటు కలిగిన పేరు తెచ్చుకున్నటువంటి ఆ చోటులో ఈరోజు మనం గమనించాలి. మరి అక్కడున్న రాజు అయినటువంటి ఈయన యెహోషాపాతు, మీరు గమనించినట్లయితే ఆ చోటులో అంత గొప్పగా దేవుడి సన్నిధిలో దీవెనలు పొందినట్లుగా రాయబడి ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రతి ఒక్కటిని కూడా యేసు ప్రభు వారి యొద్దకు రండి అని ఎందుకు పిలుస్తున్నారంటే, వాళ్ళ జీవిత చరిత్రలన్నీ కూడా భూమి మీద మనుషులలోంచి మార్చగలిగిన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తే. కొన్ని శాపకరమైన ఉన్నాయి, కొన్ని బలహీనమైన ఉన్నాయి, కొన్ని నాశనకరమైన ఉన్నాయి. వాటినన్నిటి నుంచి తొలగించగలిగినటువంటి సమర్థుడు. అందుకనే ఆదికాండంలో 30వ అధ్యాయం 30వ వచనంలో మీరు చదివితే, నేను రాకమునుపు నీకున్నది కొంచెమే, అయితే అది బహుగా అభివృద్ధి పొంది నేను పాదము పెట్టిన చోట్లల్లా యెహోవా నన్ను ఆశీర్వదించెను. చూసారా, యాకోబు తన మామైనటువంటి లాబానుతో చెప్తున్న మాట. ఇక్కడ ఏంటంట, అడుగు పెట్టిన ప్రతి చోటు ఆశీర్వాదముగా ఉండటానికి. అక్కడ మనం చూస్తే బెరాకా లోయ, ఒకప్పుడు అది ఏమై ఉన్నదంటే ఒక యుద్ధ భూమి కలిగినటువంటి చోటుని ఒక బెరాకా అనేటువంటి మాట దేవునికి కృతజ్ఞతా స్తుతులు చెల్లించగలిగిన చోటుగా. ఈరోజు మనిషి యొక్క జీవితాన్ని ప్రభు చెప్తున్నటువంటి విషయంలో, నేను నిన్ను సిద్ధపరిచి నేను నా యొద్దకు నేను ఎందుకు పిలుస్తున్నాను అనేది ప్రభు ప్రశ్నిస్తున్నప్పుడు, వాళ్ళ జీవితాన్ని వాళ్ళ లైఫ్ చేంజ్ని మార్చడానికి ప్రభు చేస్తున్నటువంటి గొప్ప కార్యాలని మనం జ్ఞాపకం చేస్తాం. అయితే మనము దానిని గుర్తించి మనకు దేవుడు ఏమైతే ఇచ్చాడో, ఏమైతే దేవుడు మనతో చెప్పాడో వాటి విషయంలో మనం చాలా జాగ్రత్తగా, ఆ ఉన్న చోటునే మనం చాలా జాగ్రత్తగా మనం కొనసాగించే వారముగా, ఆత్మీయ మెలకువ కలిగిన వారై ఉండాలి. ఎందుకంటే లూకా సువార్తలో 14వ అధ్యాయంలో 9వ వచనములో 9-10 వచనము, నీవును అతనిని పిలిచిన వాడవు వచ్చి ఇతనికి చోటిమ్మని నీతో చెప్పెను. అప్పుడు నీవు సిగ్గుపడి కడపటి చోటికి నువ్వు కూర్చుండవు సాగిదవు. అయితే నీవు పిలవబడినప్పుడే నిన్ను పిలిచిన వాడు వచ్చి, స్నేహితుడా, పై చోటులో ఇదిగో పొమ్మని అతను నీతో చెప్పినప్పుడు అక్కడ అలాగున నీవు పోయినప్పుడు ఆ చోటు కూర్చున్నప్పుడు అప్పుడు నీతో కూర్చుండుటకు ఎంతో ఇది ఘనమైనది. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ ఒక సీట్ గురించి, అంటే కూర్చునేటువంటి చోటు గురించి మాట్లాడుతున్నారు. ఇలాంటి మనకి కొన్ని ఫంక్షన్లో కొన్ని వేదిక సమయంలో కనపడుతుంటాయి.
మనకి ఎక్కడైతే ప్రభు అంటాడు, ఎక్కడైతే నీకు కూర్చుంటానికి నీకు ఆ కుర్చీ స్థలము చోటిచ్చాడో అక్కడ కూర్చోవాలి. చాలామంది పై చోట్లో కూర్చుందామని ఆలోచన, పై చోట్లో కూర్చుందామని ఎవరు లేరులే రాలేదు లేని పై చోట్లో కూర్చున్నాడు. ఇతను వచ్చి అతని కోసం సీట్ ఏర్పాటు చేసిన అతను గనుడైనటువంటి వ్యక్తి వచ్చినప్పుడు నిన్ను పిలిచిన వాడు, స్నేహితుడా నీకు ఏర్పాటు చేసిన సీట్లోకి వెళ్ళి కూర్చో అని చెప్పినప్పుడు నీవు సిగ్గుతో తలదించుకోవలసిన పరిస్థితి వచ్చింది అని చెబుతూ, ఈ మాటకు అర్థం ఏంటంటే తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు, తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడు. అంటే మనకి ఏదైతే విశ్వాస జీవితంలో, ఏ సంఘములో దేవుడు మనకిచ్చాడో, ఏ సేవకులకు మనకు అప్పగించారో, ఏదైతే మనకి దేవుని సన్నిధిలో ఉన్నదో తగ్గించుకొని మనం చేసేటువంటి పనిని చాలా జాగ్రత్తగా ఆత్మీయతలో ఆ చోటులో నువ్వు కొనసాగిస్తున్నప్పుడు ఒక సమయం వచ్చింది, ఘనతకెక్కవలసిన, ఘనతలో కూర్చోబెట్టవలసిన చోటు ఉంటుంది. ఈరోజు ప్రభు చెప్తున్న మాట. కాబట్టి నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు కూర్చోవలసినటువంటి చోటు అదే ఈరోజు మనం గమనించాలి. ద్వితీయోపదేశ కాండములో ఇక్కడ మనం చూడొచ్చు, మొదటి దిన వృత్తాంతముల గ్రంథములో 17వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుతున్నాం. నీవు వెళ్ళిన చోటునల్లా నేను నీకు తోడై ఉండి నిన్ను దేశించు వారిని, నీ మందలను ఇదిగో నీ ముందర నిలవకుండా నిర్మూలము చేసేదను. లోకములో గనులకు కలిగిన పేరు వంటి పేరు నీకు కలుగు చేసేదను. ఇక్కడ మీరు గమనించినట్లయితే నువ్వు వెళ్ళిన చోటులల్లా నేను నీకు తోడై ఉంటాను, నిన్ను దేశించు వారు ఉండొచ్చు, నీ మీద నిందించిన వారందరినీ నేను నిర్మూలన చేస్తాను అని చెబుతూ, లోకములో గనులకు కలిగినటువంటి ఘనత కలిగినటువంటి పేరు నీకు కలుగు చేస్తానని ప్రభు చెప్తాను. కాబట్టి గనులకు కలిగినటువంటి పేరును నీకు కలుగు చేస్తాను, ఘనతకు కలుగు చేసినట్లుగా దేవుడు నిన్ను చేస్తాడు. కాబట్టి ఆయన చెప్పిన ఆ చోటులో మనకు ఏదైతే ప్రభు ఏ సంగతులు మీతో చెప్తున్నారో వాటిని మీరు గైకొనమని వాక్యం చెప్తున్నమాట. కీర్తన గ్రంథములో 23వ కీర్తన 2వ వచనములో, ఇదిగో పచ్చిక కలిగిన చోట్ల ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. ఏ చోటు అంటే ఇది పచ్చిక కలిగిన చోటు. మీరు బాగా గుర్తుంచుకోవాలి. అంటే గొర్రెలకు మంచి ఆహారం, మేత దొరికే చోటు. పచ్చిక కలిగినటువంటి చోట్లో నేను నిన్ను పరుండజేస్తాను అని చెప్తున్నాడు. ఏంటిది పచ్చిక అనేది మనం చూసినట్లయితే 92వ కీర్తనలో ఒక మాట అంటారు, 15వ వచనం, వారు ముసలితనమందు కూడా ఇంకను సిగురు పెట్టెదరు, సారము కలిగి పచ్చగా నుందురు. సారవంతమైన జీవితాన్ని సూచిస్తారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు మనతో సూచించినటువంటి చోటు, ఆత్మ సంబంధమైనటువంటి విషయాలను మనం చాలా జాగ్రత్తగా మనము ఆత్మీయతలో మనం కొనసాగించుకునేటువంటి అనుభవాల మధ్యలో మనం ఉండాలని వాక్యం చెప్తున్నమాట. కాబట్టి రెండో విషయంలో చెప్తున్నటువంటి విషయంలో, ఇదిగో పచ్చిక కలిగిన చోటు అంటే సారము కలిగిన చోట్లో దేవుడు నిన్ను సిద్ధపరిచింది దేనికంటే ఒక సారవంతమైన జీవితంగా ఉండటానికి. నిస్సారమైన జీవితం కాదు, సారవంతమైన జీవితముగా ఉండటానికి ఆయన పిలిచాడు. అది మనతో ప్రభు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో మరి ఆత్మ సంబంధముగా దేవుడు నిన్ను సిద్ధపరచుకోమని మరి వాక్యమును బట్టి దేవుని సన్నిధిలో తీర్మానం కలిగి ఒకరికొకరము మనము దేవుడు సిద్ధపరిచినటువంటి ఆయన చోట్లో ఆశీర్వదించబడిన కుటుంబాలుగా, దీవించబడిన వ్యక్తులుగా మీరు ఉండాలని లేఖనం తెలియజేస్తూ, మరి అటు రీతిగా దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను ఆశీర్వదించి దీవించి ఆత్మచేత నడిపించబడుదురుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా ప్రభువా, విశేషమైన పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ కృపా దయా సంకల్పమును బట్టి ఇదిగోనైనా మరి ఇచ్చినటువంటి ఈ ఉదయకాలము చేస్తున్న వారి ప్రార్థనలు, వారున్న చోటు, వారికి ఉన్న కుటుంబాలను అధికముగా దీవించి ఆశీర్వదించు. యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. దేవునితో వచ్చిన పరిశుద్ధ